వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది 80 ఏండ్లలో 20 ఏండ్ల కుర్రాడిలా చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా చేయాలంటే నిజంగా మనకు మెడిసిన్స్ ఉన్నాయా? చేయగలుగుతామా? ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, యంగ్‌లో ఉన్నప్పుడు కంటే వయసు అయిపోయిన తర్వాత 80 ఏండ్లు ఈ టైంలోనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. మేము 20 ఏండ్ల పిల్లోల్లాగా మేము చేయాలి అని చెప్పేసి కొంతమందికుంటది. సో, అలాంటి వాళ్ళకి ఏమన్నా టాబ్లెట్స్ గాని, మెడిసిన్స్ గాని ఏమన్నా ఉన్నాయా? ఒకటేమో ఇది చాలా సహజం. నా దగ్గరికి చాలామంది పేషెంట్‌లొస్తారు. సార్ ఈ మధ్య రిటైర్ అయిపోయాము. ఇంట్లో ఉంటున్నాను. బోర్ కొడుతోంది. పెద్ద పనేమి లేదు. ఏబుల్ బాడీడ్ ఆరోగ్యంగా ఉన్నాను. పిల్లలు అమెరికాలో ఉన్నారు. అమ్మాయి పెళ్లి చేశాను. మనవలు, మనవరాళ్ళు అంతా బాగానే ఉంది. ఓకే సార్. వైఫ్ నేను ఇద్దరమే ఉంటాం. లాట్ ఆఫ్ ప్రైవసీ ఈజ్ ఆల్సో దేర్. కానీ శృంగారం చేయలేకపోతున్నాను. అసలు పెళ్ళైన తర్వాత ఎలా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయా కూడా గుర్తులేదు. ఓకే. పిల్లల్ని చదివించాము, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాము, ఇవన్నీ ఫైనాన్సెస్, ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను. ఈ లైఫ్ ఈవెంట్స్‌లో అసలు సెక్స్ చేసినట్టు కూడా గుర్తులేదు. ఓకే. ఇప్పుడేమో చేద్దామంటే మరి సహకరించట్లేదు. పాపం మా వైఫ్ కూడా చాలా మంచి ఆవిడ. షీ ఈజ్ హైలీ కోఆపరేటివ్. ఓకే. కానీ నాకే ఇది గట్టిపడట్లేదు. ఓకే. నాకు చాలా ఇదిగా ఉంది. అంటే మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అంటే చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎంజాయ్ చేద్దామంటే కూడా సహకరించకపోతుంది. నచ్చట్లేదు. నా లైఫ్ వేస్ట్ అనిపించే ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు అన్నీ ఉన్నాయి. కారు ఉంది, ఉంది, డబ్బులున్నాయి. కానీ చేయలేకపోతున్నాను. ఇది చేయలేకపోవడం వల్ల నాకు ఒక రకమైనటువంటి అసంతృప్తిగా ఉంది. ఓకే. నేను నా తోటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫీలింగ్ చెప్పారు. ఏమిటంటే నేను దీనికోసమని ఈ కొంతమంది గురువుల దగ్గర కూడా వెళ్ళాను. ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే, "నువ్వు రామకృష్ణ అనుకో" అన్నారు. ఓకే, రామకృష్ణ అనుకుంటున్నాను. నేను రామకోటి కూడా రోజు రాస్తాను. ఓకే. అయినా కూడా ఈ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఓకే. మరి నేను చేసేది తప్ప, నా ఆలోచనలు తప్ప నేనేం చేయాలి అని వచ్చాను. ఓకే సార్. ఏ వ్యక్తి అయితే ఈ విషయాన్ని తొక్కిపెట్టడానికి ట్రై చేస్తాడో అది ఎక్కువవుతుంది. ఓకే. సామాన్యంగా గృహస్థులు అంటే పెళ్లి చేసుకొని సంసారం చేసే వాళ్ళకు ఏదో ఒకసారి భార్యతో సంసారం చేస్తారు. మిగతా టైం అంతా వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ వాళ్ళ వృత్తిలోనో దాంట్లోనో కాన్సన్ట్రేట్ అవుతారు. ఓకే. ఈ బాబాలు బీబీలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సొసైటీలో చూడడానికి కోసం అని వాళ్ళు కవర్ చేసుకొని మేము సెలిబసీ మెయింటైన్ చేస్తున్నాం, మేము ఎవరితోడు కలవము అంటారు. కానీ 24 అవర్స్ వాళ్ళకు అదే ఆలోచనలు ఉంటాయి. ఓకే. ఆ మధ్య తమిళనాడు నుంచి ఒక తను టీవీలో వచ్చింది, ఏదో నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ అతను ఏదో ఒక కంట్రీ కూడా తయారు చేసుకున్నాడు. ఓకే. ఓకే. ఓకే సార్. అదేదో పేరు ఉంది. ఒక మంచి ఫేమస్ సౌత్ ఇండియన్ హీరోయిన్ తోటి చేసినవన్నీ మనకు టీవీలలో యెస్. వచ్చాయి. యెస్ సార్. సో అలా ఎందుకయింది అంటే ఎవరైతే సప్రెస్ చేస్తారో అది ఎక్కువవుతుంది. ఓకే. మనకు నా దగ్గరికి ఇదివరకు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. సార్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదువుతున్నాను, నేను ఐఐటీకి దానికి ప్రిపేర్ కావాలి, ఇంకేదో కావాలి, లేదా మెడిసిన్ ప్రిపేర్ కావాలి, కానీ నేను మ్యాస్టర్బేట్ చేసుకోలేకుండా ఉన్నాను, మ్యాస్టర్బేట్ చేసుకుంటే అలసిపోతున్నాను, నిద్రపోతున్నాను, నాకు మార్కులు రావట్లేదు. ఓకే. దట్ ఈస్ ద కంప్లైంట్. వాళ్ళ పేరెంట్స్కు కూడా ఈ విషయాలు తెలిసేసి, నువ్వు అనుకో ఇంకోసారి మ్యాస్టర్బేట్ చేసావు అనుకో కొడతాను, తిడతాను అని వాడు బెదిరించడాలు. ఓకే. అయినా కూడా అది వాడు కంట్రోల్ చేయలేకపోవడము. నేను చెప్పాను, మీరు మాస్టర్బేట్ చేసుకోండి, ఒక ఫిక్స్డ్ డే పెట్టుకో, ఎవ్రీ సాటర్డే నువ్వు మాస్టర్బేట్ చేసుకుంటాను, మిగతా డేస్ అన్నా చదువుకో. ఓకే. ఇప్పుడు మాస్టర్బేషన్ నువ్వు చేయట్లేదు అన్న ఆలోచనతోటి మొత్తం 7 డేస్ వేస్ట్ చేసుకునే బదులు ఒక ఫిక్స్డ్ డే పెట్టేసి. ఓకే. అలాగే ఇప్పుడు 60లో అయినా 80లో అయినా యంగ్గా ఉండాలనుకోవడం తప్పులేదు. ఓకే. అట్లని చెప్పి రామకృష్ణ అనుకోకూడదు అని నేను అనను. రామకృష్ణ అనుకోవచ్చు, వేదాంతం చదువుకోవచ్చు. భాగవతం అని ఒక గొప్ప గ్రంథం ఉంది మనకు. ఓకే సార్. దాంట్లో ఇంట్రొడక్షన్ చాలా భలే ఉంటుంది. ఓకే. ఒక యంగ్ యువకుడు వెళ్తూ ఉంటే అక్కడ నదిలో స్నానం చేసే అమ్మాయిలు గబుక్కన లేచి బట్టలు కట్టుకోలేదు. ఓకే. అతను వెళ్తుంటే జస్ట్ క్యాజువల్లీ దే లుక్. అతని వెనకాల ఒక ముసలి పెద్ద మనిషి గిడ్డలతో కొడుకా కొడుకా కుమారా కుమారా అని వస్తుంటే ఓకే. వాళ్ళు గబుక్కన లేచి బట్టలు కట్టుకున్నారట. ఓకే. ఈ యంగ్ వ్యక్తి ఆయన శ్రీశుకుడు, ఓకే. ఫిలాసఫర్. ఓకే.
ఈ ముసలి వ్యక్తి వ్యాసుడు, ఓకే. హైలీ ఎడ్యుకేటెడ్. మనకున్న ఈ వాంగ్మయం అంతా కూడా వ్యాసుడు వచ్చింది. ఆయన వేదాల్ని డివైడ్ చేశారు. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు రాశారు. యెస్. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఏజ్ కూడా వచ్చింది. కానీ ఆయన కోరికలు పోలేదు. ఆయన ఓకే. కోరికలు ఉన్నాయి. అందుకని అమ్మాయిలు వెంటనే జాగ్రత్త పడ్డారు. ఓకే. అదే శీశుకుడు, ఆయన గొప్ప ఫిలాసఫర్, యంగ్ ఫెల్లో. కానీ ఆయనకు యువకుడుగా ఉన్నప్పుడే ఆయనకు ఆ జ్ఞానం వచ్చేసింది. ఓకే. సో చదువుకున్నంత మాత్రాన్నో, డిగ్రీలు ఉన్నంత మాత్రాన్నో, లేదా వయస్సు వచ్చినంత మాత్రాన్నో కోరికలు పోతాయి అనుకోవడం పొరపాటు. ఓకే. సో ఇంకొక విషయం ఏమిటంటే, అలా కోరుకున్నప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ను సంప్రదించండి. ఏజింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. వయస్సు రావడాన్ని మనం ఎవ్వరము ఆపలేము. ఓకే. అయితే నేను ముసలాడిని అయిపోయాను అనే భావనను మీరు తగ్గించుకోవచ్చు. ఓకే. అది మీ చేతిలో ఉంటుంది. నాకు 60 ఏళ్ళు వచ్చాయి, నేను లైఫ్ ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. మనం బోల్డ్ అని స్టోరీస్ అవుతాం. కేఎఫ్సి అని ఒక పెద్ద కంపెనీ ఉంది. యెస్. అతను రిటైర్మెంట్ తర్వాతనే స్టార్ట్ చేశాడు ఆ కంపెనీని. ఓకే. సో అది ఇంటర్నేషనల్ కంపెనీ అయింది. ఇంకా వ్యవసాయం చేయడానికి కానీ, లేదా బిజినెస్ చేయడానికి కానీ. తర్వాత 60 ఏళ్లకు ఎంతోమంది స్కూల్కి వెళ్ళి కొత్తగా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు చదువు లేని వాళ్ళు కూడా 60 ఏళ్ల తర్వాత నేను స్కూల్కి వెళ్తాము అని కూర్చున్నాను. సో వయస్సు అనేది ఒక నంబరే. అయితే శరీరంలో దానికి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మొదటి రోజే జిమ్కి వెళ్ళి 60 కిలోలు లేవట్టి నెక్స్ట్ డే స్పైనల్ ఇంజరీ అయిందని పడుకోవద్దు. ఓకే. వాళ్ళ వయసుకు తగ్గట్టు, ఆ మజిల్ స్ట్రెంత్ తగ్గట్టు తక్కువ వెయిట్స్తో చిన్న చిన్నవి చేస్తూ ఉండాలి. ఎవరైతే రెగ్యులర్గా వెయిట్స్ అవి ఎత్తుతూ ఉంటారో వాళ్ళకు మజిల్ పవర్ బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే. ఈ ముఖ్యంగా మనకి ఏంటంటే మోకాళ్ళలో వీక్నెస్ చాలా ఉంటుంది. ఈ మోకాళ్ళ వీక్నెస్ ఉంటే 90% మోకాళ్ళ నొప్పులతోటి పనులు ఏం జరగవు. సో మనుషులకు వీకెస్ట్ పాయింట్ మోకాలు. ఓకే. దానికోసమని ఇట్లా కుర్చీ మీద కూర్చొని కాళ్ళ దగ్గర ఒక 2 కిలోల బియ్యం బస్తా వేసుకొని దాన్ని రోజు ఇట్లా ఎత్తి ఐసోటానిక్ కంట్రాక్షన్ అంటారు. మళ్ళీ కిందికి తెచ్చి మళ్ళీ పైకి లేవట్టి ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఓకే. పూర్వకాలంలో ఏమిటంటే తాతలు, అమ్మమ్మలు మనవల్ని, మనవరాళ్ళని కాళ్ళ మీద వేసుకొని ఇలా పైకి ఎత్తి మళ్ళీ కిందికి దించేవాళ్ళు. ఓకే. సో ఇట్ వాస్ ఏ ఎక్సర్సైజ్ ఫర్ ది ఎల్డర్లీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కనుక మనకి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఇకపోతే చాలామందికి వయాగ్రా వేసుకుంటే చచ్చిపోతామేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నట్టు. ఓకే. వయాగ్రా వల్ల హార్ట్ అటాక్ రాదు. ఓకే. మరి ఎందుకు హార్ట్ అటాక్ వస్తున్నది మీరు అడగచ్చు. దానికి ఏమిటి అంటే, మనం నింపాదిగా ఇలా కుర్చీలో కూర్చున్నప్పుడు నిమిషానికి 70 సార్లు హార్ట్ కొడుతుంది. ఓకే. ఇదే హార్ట్ మనం కొంచెం రన్నింగో, జంపింగో, ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు 90, 100 దాకా వస్తుంది. ఓకే. కట్టుకున్న భార్యతో సంసారం చేసినప్పుడు 100, 110 దాకా కూడా వస్తుంది. ఓకే. కానీ వేరే అమ్మాయి, కొత్త అమ్మాయి వేడి థాయిలాండ్కి వెళ్ళి అక్కడ అమ్మాయితో సెక్స్ చేస్తాడు అనుకోండి, యంగ్ అమ్మాయితోటి హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే. నిజానికి ఆ అమ్మాయి పెద్ద రెజిస్ట్ ఏమి చేయదు, బికాస్ దే ఆర్ యూస్డ్, వాళ్ళ ప్రొఫెషన్ పాపం అది. ఓకే. కానీ వీడికి ఆ కొత్త అమ్మాయి, తెల్ల అమ్మాయి, అంతకుముందు ఏదో ఎప్పుడు నల్లగా ఉండే అమ్మాయి. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే పందైనా పర్లేదు తెల్లగా ఉండాలి. ఓకే. సో ఆ తెల్ల అమ్మాయిని చూసి సొలుగార్చుకొని ఒక్కోసారి వయాగ్రా లాంటి టాబ్లెట్ వేసుకొని అప్పుడు హార్ట్ రేట్ పెరిగి ఓకే. అది 200 దాకా, 150 నుంచి 200 దాకా కూడా తాగచ్చు. ఆ 200 హార్ట్ను తట్టుకునేంత శక్తి హార్ట్కు ఉండగా అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే సార్. అంతేగాని వయాగ్రా టాబ్లెట్ వల్ల కాదు. రెండోది ఏంటంటే ఆల్రెడీ వీడికి హార్ట్ అటాక్ వచ్చో ఇంకేదన్నా ప్రాబ్లమ్ స్టెంటో వగేరా ఇచ్చినప్పుడు నైట్రేట్స్ అనే ఒక రకమైనటువంటి మందులు ఇస్తారు, టాబ్లెట్స్. ఓకే. ఆ టాబ్లెట్కును ఈ వయాగ్రా టాబ్లెట్ వేసినప్పుడు బీపీ బాగా డౌన్ అయిపోయి అది డెత్ అవుతుంది. ఓకే. కనుక డాక్టర్ను సంప్రదించకుండా నాకు ఫోన్ చేసి కానీ, లేదా వేరే డాక్టర్ల దగ్గరికి ఫోన్ చేసి కానీ, లేదా నెట్లో చూసుకొని కానీ ఏదో టాబ్లెట్ వేసుకోకండి. ఓకే. ఒక్కొక్కసారి అవి ప్రమాదకరంగా ఉంటాయి. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. ఓకే. ఒక టాబ్లెట్ రాసే ముందు డాక్టర్ 10 సార్లు ఆలోచిస్తాడు, ఇతనికి ఏ టాబ్లెట్ సేఫ్, ఎలాంటి కండిషన్లో ఉన్నాడని చెప్పి ఎలా చూసి మాత్రం కండిషన్లో రాస్తాడు. ఉన్నాడు, ఏ మాత్రం రాస్తే ఇతనికి ఏమి ఆరోగ్యంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి, మనం బెస్ట్ రిజల్ట్స్ ఎలా ఇవ్వగలం, ఇవన్నీ ఆలోచిస్తారు. కనుక కోర్స్ మీరు షాప్లో వెళ్ళి అడిగితే వాడు షాప్ వాడు అమ్మచ్చు, బికాజ్ ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ లా ప్రకారం వాళ్ళు అలా అమ్మకూడదు, మీరు అలా కొనుక్కోకూడదు. ఓకే. నేను అలా
మీకు చెప్పకూడదు ఫోన్లో కూడా. సో మీకు చెప్పడం ఏంటంటే ఇట్లాంటి అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి కోసమనే నేను చెప్పాలి కానీ ఓకే. మీరు సార్ నేను టెడాలిస్ వేసుకోవాలా, సిలినఫిల్ వేసుకోవాలా, లేదా వ్యాగ్రా వేసుకోవాలా, ఎంత వేసుకోవాలి, ఇట్లాంటి ప్రశ్న అడగకూడదు. ఏదైనా రేపు పొద్దున ఏదైనా మీకు అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏం వేసుకున్నారో మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, మీ డాక్టర్కి తెలియాలి, మీ ఫ్యామిలీ డాక్టర్కి తెలియాలి. ఓకే. నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను, మీరు నెల్లూరు నుంచి సార్ నాకు ట్యాబ్లెట్ పెట్టండి నేను చెప్పాను, మీరు వేసుకున్నారనుకోండి, ఏదైనా అనుకోని జరిగితే మీకే కష్టం నష్టం ఓకే అవుతుంది. కనుక డాక్టర్ను సంప్రదించడం అనేది ఒక మంచి హ్యాబిట్. ఇండియాలో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. డాక్టర్ను ఈవెన్ స్పెషలిస్ట్ను, సూపర్ స్పెషలిస్ట్ను కలవాలనుకున్నా కూడా మహా అయితే 500 1000 ఖర్చు అవుతుంది కానీ విత్ ఇన్ మినిట్స్ దే కెన్ అప్రోచ్. ఓకే. అమెరికాలో అయితే ఒక స్పెషలిస్ట్ని కావాలంటే 2 నెలలు 3 నెలల తర్వాత కానీ మనకు టైం దొరకదు. ఓకే. అక్కడ మనం డబ్బులు ఇస్తానా డాక్టర్ ఎవడు దొరకడు. ఓకే వాళ్ళ సార్. వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళు అవైలబుల్‌లో పద్ధతి ఉన్నప్పుడు ప్రకారమే మనం నడుచుకోవాలి. ఓకే. కనుక మీరు డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. మన కంట్రీ బాగా అడ్వాన్స్డ్లో ఉంది. మందులు అవైలబుల్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. వీళ్ళని ఏమీ కాకుండా వీళ్ళని సంప్రదించకుండా ఆర్ఎంపీలతో చేసుకుందాం, ఇంకేదో చేసుకుందాం అని సేవ్ చేద్దామని అనుకోకండి. ఓకే సార్. ఎవరికైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటే పడవో, ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన హెడేక్ రావడం, విపరీతంగా వాంతులు కావడము, తట్టుకోలేంత ఉండడం, అట్లాంటి వాళ్ళు కానీ, లేదా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా పని జరగకపోవడం, అసంతృప్తిగా ఉండడం, భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ది కెన్ ఆప్ట్ ఫర్ సర్జరీ. ఏం ఓకే సార్. సర్జరీ అంటే పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంది. ఓకే. ఇప్పుడు ఎముకలు విరిగినప్పుడు ఎట్లా అయితే ఒక స్టీల్ రాడ్ వేస్తారో ఓకే. మగవాళ్ళ అంగంలో కూడా ఒక స్టీల్ రాడ్ లాంటిది ఒక రాడ్ వేస్తాము. ఓకే సార్. ఈ రాడ్ వేయడం వల్ల వాళ్ళకు మంచి శక్తి వస్తూ ఉంటుంది. ఓకే సార్. ఈ శక్తి వల్ల వాళ్ళు సంసారం చేయడానికి యోగ్యత వస్తూ ఉంటుంది. ఓకే. ఇది షాస్ ఇంప్లాంట్ అంటారు. ఇది సిలికాన్ మేడ్. ఓకే సార్. ఇది బోస్టన్ ఇంప్లాంట్. బోస్టన్ అనేది అమెరికన్ ఇంప్లాంట్. ఓకే ఇది సార్. కాక రిజికాన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. జర్మన్ వాడిది కూడా ఒకటి ఉంటుంది. ఈ ఇవన్నీ కూడా మనకు ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. ఈ వివిధ దేశాల నుంచి వచ్చేటి. ఓకే సార్. కనుక మీరు డబ్బులకు కక్కుర్తిపడి తక్కువ ఓ 50,000 30,000 మిగిల్చుకుందాం అనుకొని చేసుకోకండి. మంచిదే చేసుకోండి. సర్జరీ ఒకసారి చేస్తాము. ఓకే. ఫ్రీక్వెంట్గా రోజు సర్జరీ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఈ జర్మన్ ఇంప్లాంట్ ఇది ప్రొమిడాన్ అనే దీని పేరు ఉంది. ఓకే సార్. ఈ జర్మన్ ఇంప్లాంట్ ఇక్కడ జర్మనీ అని రాసింది. ఇది ఇక్కడ దీని కాస్ట్ 1,85,000 అండి. ఓకే సార్. ఎవరైతే ఈ 1,85,000 పర్చేజ్ చేసి ఈ ఇంప్లాంట్ కొనుక్కుంటారో వీళ్ళకు మళ్ళీ సర్జరీకి మేము ఛార్జ్ చేయము. ఓకే. సో కంపెనీ వాళ్ళే మాకు ఇస్తారు. ఓకే. ఇది ఫిక్స్డ్ అమౌంట్. ఓకే. ఆ 3 రోజులు హాస్పిటలైజేషను, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. ఓకే సార్. వెళ్ళేటప్పుడు మాత్రం మందులు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. సో డబ్బుల గురించి అని కక్కుర్తి పడకండి. మంచి ఇంప్లాంట్ పెట్టేసుకోండి. మీరు ఎంజాయ్ చేయండి. మీ వైఫ్ని కూడా సంతృప్తిపరచండి. ముఖ్యంగా పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలామందికి ట్యాబ్లెట్స్ పనిచేయకపోవచ్చు. ఓకే సార్. ఎందుకంటే ఆ రక్తనాళాలన్నీ కూడా గట్టిగా అయిపోయి ఉంటాయి. మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్ల దానికి వ్యాకోచం చెంది కొంచెం వెడల్పు ఎక్కువ కావాలి. ఓకే. అయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు. కనుక నిరుత్సాహపడకండి. ఎంత ఏజ్ వచ్చిన వాళ్ళైనా కూడా కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఉన్నన్ని సంవత్సరాలు సంసారం చేయొచ్చు. చచ్చేదాకా కూడా కోరికలు ఉంటాయి. 90 ఏళ్ల వయసులో కూడా సంసారం చేయొచ్చు. ఒకవేళ కాళ్ళు చేతులు కొంచెం ఆడే పొజిషన్ ఉంటే ఈవెన్ అంటిల్ డెత్, ఈవెన్ 100 ఇయర్స్ వాళ్ళు కూడా సంసారం చేయొచ్చు. ఓకే సార్. తర్వాత ఇప్పుడు పూర్వకాలంలో ఏంటంటే ఈ పినల్ ఇంప్లాంట్ అనేది పెట్టడానికి ఎనస్థీషియాలో ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి ఓల్డ్ ఏజ్లో. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా మంచి ఎనస్థీషియా టెక్నిక్స్ వచ్చాయి. సో ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనం మంచి ఎనస్థీషియా తీసుకోవచ్చు. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా పుండు మానేందుకోసమని ఎండోక్రైనాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి మంచి దారాలు వచ్చాయి. ఇదివరకు ఈ వైఖరిలు అనేటువంటి దారం ఉండేది కాదు కుట్లేయడానికి. ఇప్పుడు మంచి దారాలు వచ్చాయి. ఓకే సార్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఇస్ కొంత నాలెడ్జ్, మినిమల్ నాలెడ్జ్ అవసరం. సో మీరు మంచి డాక్టర్ని సంప్రదించుకోండి, ఎంజాయ్ చేయండి. మీరు ప్రతి చిన్న విషయం కోసం ట్యాబ్లెట్స్ కోసం నా దగ్గర రాకండి. ఈరోజు పొద్దున ఒకతను కడప నుంచి వచ్చాడు. ఓకే సార్. నిన్న కూడా కడప నుంచి వచ్చాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి ఏదో డౌట్ వచ్చింది, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు. ఓకే. సో అలా రాకండి. దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఈ ట్యాబ్లెట్స్ అందరికీ తెలుసు. ఈ కాలంలో ఎంబీబీఎస్ చదువుకున్న ప్రతి డాక్టర్కి ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. ఓకే సార్. బై ఛాన్స్ ఒకవేళ మాకు తెలియదు అన్న డాక్టర్ అంటే నాతో ఫోన్లో మాట్లాడించండి. నేను ఆ డాక్టర్ గారు చెప్తాను, డాక్టర్ గారు మీకు రాసిస్తారు. ఓకే సార్. లేదా మీకు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ రిజల్ట్స్ రాలేదు, మీరు అన్హ్యాపీగా ఉన్నారు అనుకున్నప్పుడు హైదరాబాద్కు నా దగ్గరికి రండి. నేను మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపిస్తాను. షూర్ సార్.
డెఫినెట్‌గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు కూడా చేస్తూ దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్